జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, మానవుడి మూలాలే దెబ్బతిన్నాయి. మానవుడు అన్ని విధాలా ప్రమాదకరంగా తయారయ్యాడు. మానవ జీవితం దుర్భరంగా, సమస్యాత్మకంగా, ప్రమాదకరంగా మారింది. మానవ జాతిలో సంభవించినటువంటి దుష్పరిణామాలను విశ్లేషించుకుంటే అంతరంగం ద్రవించిపోతుంది. ఏది చేయాలో అది చేయలేదు, ఏది చేయకూడదు అది చేశాడు, ఎలా ఉండాలో అలా ఉండలేదు, ఎలా ఉండకూడదో అలా ఉన్నాడు, ఏమి తినాలో అది తినలేదు, ఏమి తినకూడదో అది తిన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే విశ్వం మొత్తం కూడా ఆధ్యాత్మిక సూత్రాల మీద కొనసాగుతుంది. భూమండలం అంతా కూడా ప్రకృతి సూత్రాల మీద కొనసాగుతుంది. విచిత్రకరమైనటువంటి అంశం ఏంటంటే భూమండలం ఆధ్యాత్మిక సూత్రాలను ఉల్లంఘించింది, మానవుడు ప్రకృతి సూత్రాలను ఉల్లంఘించాడు. కాబట్టి భూమండలం విశ్వం నుండి వేరైంది, మానవుడు ప్రకృతి నుండి వేరయ్యాడు. భూమండలం విశ్వం నుండి వేరైనందువల్ల స్వతంత్ర ప్రతిపత్తితో కొనసాగుతుంది. మానవుడు ప్రకృతి సూత్రాలను ఉల్లంఘించి ప్రకృతి నుండి వేరైనందువల్ల మానవుడు అహంకారాన్ని పెంచుకున్నాడు, కృత్రిమ మేధస్సును విపరీతంగా పెంచుకున్నాడు, ప్రకృతి నుండి వేరయ్యాడు, ప్రకృతిని పతనం చేస్తున్నాడు, అందుకు తగ్గట్టుగానే మూల్యాన్ని చెల్లిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పరిమాణంలో చిన్నైనటువంటి మానవుడు భూమండలాన్ని ఆక్రమించుకొని దాన్ని కలుషితం చేయటం అంటే అంతకు మించిన ప్రమాదం మరొకటి ఏముంటుంది? ఆలోచించండి. మానవుడు ప్రకృతికి విరుద్ధంగా జీవించడం వల్ల ఇవాళ మూల్యం చెల్లిస్తున్నాడు కదా. మానవుడి మూలాలే దెబ్బతిన్నాయి కదా. మానవుడు జీవించవలసినటువంటి జీవితం ఒకటైతే ప్రస్తుతం జీవిస్తున్నటువంటి జీవితం మరొకటి కదా. రెండు రకాల జీవితాలు కూడా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదా. కాబట్టి లోతుగా విశ్లేషించుకునేటట్లయితే జ్ఞానులకు మానవుడి యొక్క ప్రమాదాన్ని గురించి తెలిసిపోతుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉంటే, కృత్రిమ మేధస్సుతో ఉంటే మానవుడు విశ్వాన్ని ఆక్రమించుకుంటున్నాడు, మానవుడు అన్ని విధాలా ఉన్నతంగా ఉన్నాడు, మానవుడే మహోన్నతుడు, మానవుడి ద్వారానే ఈ అభివృద్ధి జరుగుతుంది, మానవుడు లేకపోతే భూమండలం అంతా అతలాకుతలం అవుతుంది అనేటటువంటి భావంతో మానవుణ్ణి ఉన్నత స్థాయిలో ఊహించుకుంటూ ఉంటున్నారు. ఆలోచించండి. ఎప్పుడైతే కృత్రిమ మేధస్సు ఆధిక్యతలో ఉందో మానవుడు సత్యాన్ని, ధర్మాన్ని విస్మరించాడు కదా. సత్యాన్ని వదులుకోవటం అంటే ఆధ్యాత్మిక సూత్రాలను ఉల్లంఘించటమే కదా. ధర్మానికి దూరం కావటం అంటే ప్రకృతి సూత్రాలకు తిలోదకాలు ఇవ్వటమే కదా. కాబట్టి ఆధ్యాత్మిక సూత్రాలతో, ప్రకృతి సూత్రాలతో మానవుడు జీవిస్తే ఎలా ఉంటుంది? ఆధ్యాత్మిక సూత్రాలను, ప్రకృతి సూత్రాలను ఉల్లంఘిస్తే ఎలా ఉంటుంది? ఆలోచించండి.
ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, మూల కారణం ఏమిటి అనే దాని గురించి కూడా మనం ఆలోచించాలి. మానవుడు ఆటవిక జీవితంలో ఉన్నంత కాలం ప్రకృతి సూత్రాలను పాటించాడు, పంచభూతాల మధ్య జీవించాడు, పంచభూతాలలో కలిసిపోయాడు, ప్రకృతిలో కలిసిపోయాడు, ప్రకృతి లభించినటువంటి పదార్థాన్ని స్వీకరించాడు. నేను ప్రకృతి ఒకటే అనేటటువంటి భావనతో ఉన్నాడు. ఇదంతా పురోగమన పరిణామమే కదా. అయితే అసలు మూలాల గురించి ఆలోచించేటట్లయితే పంచభూతాల ఆవిర్భావమే మహోన్నతం. పంచభూతాలు ఏర్పడటం అనేది మామూలు విషయం కాదు. ఆ పంచభూతాల ఆవిర్భావం వెనుక భగవంతుడి యొక్క సంకల్పం ఉంది. పంచభూతాల ఆవిర్భావం వెనుక భగవంతుడి యొక్క ప్రమేయం ఉంది, భగవంతుడి యొక్క సంకల్పం ఉంది. భగవంతుడి ద్వారానే పంచభూతాలు ఏర్పడ్డాయి. అటువంటి పంచభూతాలు తిరిగి మరలా భగవంతుడిలోనే కలిసిపోయాయి. కాబట్టి పంచభూతాలు భగవంతుడికి అతి సన్నిహితంగా ఉన్నాయి కదా. మరి ఆ పంచభూతాల్లో సంభవించినటువంటి పరిణామం వల్ల వృక్షాలు వచ్చాయి కదా. ఈ వృక్షాలు భగవంతుడి సంకల్పానికి సంబంధించినవి కాదు కదా. వాటికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది కదా. వృక్షాల నుండి ఫలాలు వస్తున్నాయి, ఫలాల్లో విత్తనాలు ఉంటున్నాయి, ఆ విత్తనాలు మరలా వృక్షాలకి మూలమవుతున్నాయి కదా. అంటే పంచభూతాలు భగవంతుడికి సన్నిహితంగా ఉండి భగవంతుడి ద్వారా ఏర్పడి భగవంతుళ్ళు కలిసిపోతున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ వృక్షాల సంగతి ఏమిటి? ఇవి భగవంతుడి సంకల్పం ద్వారా ఏర్పడడం లేదు. అవి స్వతంత్ర ప్రతిపత్తి వల్ల వాటి యొక్క సంకల్పం వల్లనే ఏర్పడుతున్నాయి. అవి కొంతకాలం కొనసాగుతున్నాయి, విత్తనాలను విడుదల చేస్తున్నాయి. ఆ విత్తనాలనే సంకల్పాలు అనుకోండి, ఆ తర్వాత అవి కనుమరుగవుతున్నాయి. అంటే వృక్షాలకు సంకల్పం అనేది విత్తనం. విత్తనం లేకుండా వృక్షం లేదు, వృక్షం లేకుండా విత్తనం లేదు. వృక్షం తాను కనుమరుగయ్యే ముందు విత్తనాలను ఏర్పరిచి వెళుతుంది. అదే పంచభూతాలైతే భగవంతుడి సంకల్పం ద్వారా వచ్చాయి, అంతిమంగా భగవంతుడిలో కలిసిపోతున్నాయి. భగవంతుడితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నవే పంచభూతాలు. భగవంతుడి యొక్క సూత్రాలకు భగవంతుడికి పూర్తిగా భిన్నంగా విరుద్ధంగా ఉన్నాయే వృక్షాలు, విత్తనాలు. ఆ వృక్షాల నుండి వచ్చినటువంటివే జంతువులు. జంతువుల ద్వారా ఆవిర్భవించినటువంటి వాడే మానవుడు. వృక్షాలలో స్వతంత్ర ప్రతిపత్తి ఉంది, జంతువులలో స్వతంత్ర ప్రతిపత్తి ఇంకా ఎక్కువగా ఉంది. మానవులలో అది తారాస్థాయిలో ఉంది. అంటే మానవుడు ఆధ్యాత్మిక సూత్రాలను ఉల్లంఘించాడు, ప్రకృతి సూత్రాలను ఉల్లంఘించాడు, చుట్టూ సొంత ప్రపంచాన్ని ఏర్పరచుకున్నాడు, దానిలో పూర్తిగా ఇరుక్కుపోయాడు, దాని నుంచి బయటపడటం లేదు. వేరే వాళ్ళని తన ప్రపంచంలోకి ప్రవేశించడానికి అనుమతించడం లేదు. ఇది జరిగినటువంటి దుష్పరిణామం. ఇది గత 400 సంవత్సరాలుగా తారాస్థాయికి చేరింది. అది ఎలాగో తెలుసుకుందాం. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు మానవుడు చేసిన పొరపాటును జరిగినటువంటి ప్రమాదాన్ని గుర్తించాడు. గుర్తించి ఏమయ్యాడు? దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేశాడు. ఏమిటది?
నేను భగవంతుడను నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి వచ్చిందనుకోండి, ఆధ్యాత్మిక సూత్రాలను అనుసరించినట్లే కదా. నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి వస్తే ఆధ్యాత్మిక సూత్రాలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తున్నట్లే కదా. నేను ప్రకృతిలో ఒక భాగం అనుకుంటే ప్రకృతిలో కలిసిపోయినట్లే కదా. ప్రకృతిని కలుపుకుంటున్నట్లే కదా. నేను ప్రకృతిలో ఒక భాగం అనే భావన కలిగినట్లే కదా. నేను ప్రకృతి నుండి వేరనుకుంటే అది అహంకారం. నేను ప్రకృతిలో ఒకటి అనుకుంటే అది ప్రకృతి సూత్రాన్ని పాటించటం. నేను భగవంతుడను అనుకుంటే ఆధ్యాత్మిక సూత్రాన్ని పాటించటం. నేను ప్రకృతిలో ఒక భాగం అనుకుంటే ప్రకృతి సూత్రాన్ని పాటించటం. కాబట్టి మానవుడు ఆ పొరపాటును సరిదిద్దుకున్నాడు. నేను ప్రకృతి నుండి వేరు అనేటటువంటి భావన ప్రారంభంలో కలిగింది, కానీ పరిణామ క్రమంలో చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకున్నాడు. నేను ప్రకృతి నుండి వేరు కాదు అనే భావనతో ఉన్నాడు. అహంకారం ఉందనుకోండి, నేను ప్రకృతి వేరు అనే భావన కలుగుతుంది. అహంకారం కరిగిపోతే నేను ప్రకృతిలో ఒక భాగమే అనేటటువంటి భావన కలుగుతుంది కదా. చూడండి ఏం జరిగిందో. కాబట్టి సాధారణమైనటువంటి మానవులు, మానసిక మట్టంలో జీవించేటటువంటి మానవులు, జంతు ప్రవృత్తితో జీవించినటువంటి మానవులు ప్రకృతి సూత్రాలను ఉల్లంఘించినట్టుగా తెలియక వాళ్ళు ప్రకృతి నుండి వేరయ్యారు. కానీ బుద్ధిజీవులు అనేటటువంటి మానవులు ఉన్నారు, విచక్షణతో జీవించేటటువంటి మానవులు ఉన్నారు, వివేచన ఉన్నటువంటి మానవులు ఉన్నారు, విఘ్నత ఉన్నటువంటి మానవులు ఉన్నారు, విశ్లేషణ ఉన్నటువంటి మానవులు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు మొత్తం కూడా జరిగిన పొరపాటును సరిదిద్దుకున్నారు, సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఎలా చేశారు ఆలోచించండి. ఆధ్యాత్మిక సూత్రాలను ఉల్లంఘించినందువల్ల, ప్రకృతికి దూరమైనందువల్ల మానవ జాతిలో సంభవించేటటువంటి దుష్పరిణామాలను కనుక్కున్నారు. ఎలా కనుక్కున్నారు? ఎప్పుడైతే దుష్పరిణామాలు సంభవించడం ప్రారంభమయ్యాయో జీవిత సంకల్పం నెరవేరటం లేదు కదా, జీవిత పరమార్థం నెరవేరట్లేదు కదా, జీవితం గాడి తప్పింది కదా, జీవితం సమూలంగా వక్రీకరించబడింది కదా, మానవుడి యొక్క మూలాలే దెబ్బతిన్నాయి కదా. కాబట్టి జరిగినటువంటి పొరపాటును ఒకసారి అంచనా వేయండి. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాటికే మానవుడు తిరోగమన పరిణామంలో కొనసాగుతూ ఆ తిరోగమన పరిణామం యొక్క దుష్పరిణామాలను గుర్తించగలిగాడు. గుర్తించడం వల్లనే నేను ఎవరు అనేటటువంటి అంశాన్ని గురించి లోతుగా అధ్యయనం చేశాడు. ఇది సాధారణ స్థాయి మానవులకు అవకాశం లేకుండా పోయింది. జంతువులు కనుక్కు లేకుండా పోయాయి, వృక్షాలకు అవకాశం లేకుండా పోయింది. సాధారణ స్థాయి మానవులు ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ బలహీనపడ్డాడు. కానీ విచక్షణతో ఉన్నటువంటి మానవుడు ఏం చేశాడంటే దీని గురించి అన్వేషణ చేశాడు. ఎట్లా? ఇదే విధంగా మానవ జాతి కొనసాగేటట్లయితే తప్పనిసరిగా భూమండలం ప్రమాదకరంలో పడిపోతుంది అనేటటువంటి భావనతోటి అసలు నేనెవరు అనే దాని గురించి లోతుగా పరిశోధన చేశాడు. నేను ఎవరు అనే దానికి సమాధానం కనుక్కున్నాడు. నేను ఎక్కడి నుండి వచ్చాను అనే దానికి సమాధానం వచ్చింది. ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది అనే దానికి సంబంధించి ఆన్సర్ వచ్చింది.
మరలా ఏమైపోతుంది అనే దానికి సంబంధించి సమాధానం వచ్చింది. పుట్టుకకు ముందు నేను ఎవరిని, మరణం తర్వాత ఏమైపోతాను, మధ్యలో జరుగుతున్నటువంటి మాయనాటకం ఏమిటి అనే దాని గురించి కూడా స్పష్టత కలిగింది. ఇదంతా కూడా తిరోగమనం నుండి మానవుడు మరలా పురోగమనానికి మళ్ళటం, కృత్రిమ మేధస్సు నుండి సహజ మేధస్సుకు మళ్ళటం, ఆధ్యాత్మిక సూత్రాలను పాటించటం, ప్రకృతి సూత్రాలను అనుసరించడం, ఇదంతా కూడా పురోగమన పరిణామం. అంటే ముందు ఏం జరిగింది? తిరోగమన పరిణామం జరిగింది. దానివల్ల ఏమైంది? మానవ జాతిలో సంభవిస్తున్నటువంటి దుష్పరిణామాలను గురించి గుర్తించే అవకాశం కలిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? దాన్ని సరిదిద్దుకునే అవకాశం కలిగింది. ఇంత కసరత్ జరిగింది. కాబట్టి ఎప్పుడైతే నేను భగవంతుడను అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చిందో అప్పుడేం చేశాడు? దాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. ఎప్పుడైతే నేను ప్రకృతిలో ఒక భాగం అనేటటువంటి భావన కలిగిందో శక్తి పెరిగింది. నేను ప్రకృతి నుండి వేరు అనేటటువంటి భావన కలగగానే శక్తి హరించుకుపోయింది. శక్తి హరించుకుపోయింది కాబట్టి ఏం జరిగింది? జీవిత సంకల్పం నెరవేరకుండా పోయింది కదా. జీవిత సంకల్పం నెరవేరకపోతే జీవితానికి అర్థం పరమార్థం ఉండవు కదా. కాబట్టి ఆ విధంగా బ్రహ్మచర్యాన్ని, గృహస్థ జీవితాన్ని, వానప్రస్థాన్ని అనుభవించి అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తులు అంతిమ దశలో, సన్యాసి దశలో దాని గురించి తెలియజేశారు. వాళ్ళు జీవితాన్ని ముగించబోయే ముందే వాళ్ళు జీవించినటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, విశిష్టతల గురించి ప్రపంచానికి తెలియజేశారు. అదే ప్రకృతి సూత్రాలను పాటించినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు? అరిషడ్ వర్గాలు ఇరుక్కుపోయాడు. నేను, నాది, నాకనేటటువంటి భావన కలిగింది. జీవోభావం ఉధృతంగా ఉంది. ప్రకృతి నుండి వేరయ్యాడు, విశ్వం నుండి వేరయ్యాడు, సొంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. ఆ ప్రపంచంలో ఇరుక్కుపోయాడు, బయటపడటం లేదు. చూసారా? ఒక వ్యక్తి ఏమో బయటపడి ఆ సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చాడు. మరొక వ్యక్తి బయటపడలేక, ఆ సందేశాన్ని అందుకోలేక ఏమైపోయాడు? బలహీనపడ్డాడు. బలహీనపడ్డటువంటి వ్యక్తికి అది గుణపాఠం అవుతుంది. బలోపేతమైనటువంటి వ్యక్తికి అది అద్భుతమైనటువంటి సందేశం అవుతుంది. అందుకే నేను ఎవరో అనే దాని గురించి మొట్టమొదటి అన్వేషణ చేశాడు, దానికి సమాధానాన్ని పొందాడు, అందుకే దాన్ని ప్రపంచానికి అందించగలిగాడు. కొంచెం ఆలోచించండి. ఆ తదుపరి ఏమైంది? ఇంకా ముందుకు రండి. అనుభవించేటటువంటి వ్యక్తులు తగ్గిపోయారు, బోధించేటటువంటి వ్యక్తులు పెరిగారు. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. అనుభవించి బోధిస్తే అది సత్యం అవుతుంది కదా. అనుభవించకుండా బోధిస్తే అది కృత్రిమైనటువంటి సమాచారం అవుతుంది కదా. అది ప్రకృతి సూత్రాలను ఉల్లంఘించడమే కదా, ఆధ్యాత్మిక సూత్రాలకు విరుద్ధమే కదా. అక్కడ మనిషి దెబ్బతిన్నాడు. కాబట్టి విశ్లేషించుకోండి. కృత్రిమ మేధస్సుతో జీవించే వ్యక్తి తప్పనిసరిగా నష్టపోతాడు. సహజమైనటువంటి మేధస్సుతో జీవించేటటువంటి వ్యక్తి క్రొత్త లక్షణాలను ఏర్పరచుకొని పరిణామ క్రమంలో ముందంజలో ఉంటాడు. ముందంజలో ఉంటే ఎలా ఉంటుంది? ప్రకృతి సూత్రాలను ఉల్లంఘిస్తే ఎలా ఉంటుంది? ఆలోచించండి. కాబట్టి మనిషి ఏమయ్యాడు?
కొన్ని తప్పులు చేశాడు. ఆ తర్వాత ఆ తప్పుల్ని తెలుసుకున్నాడు. జరిగినటువంటి పొరపాటును ప్రపంచానికి తెలియజేశాడు. అది ఎలా తెలియజేశాడు? నెగిటివ్గా తెలియజేయలే, పాజిటివ్గా తెలియజేశాడు. నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందాడు. ఎప్పుడైతే నేను భగవంతుడను అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చిందో దాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. కాబట్టి అనుభవంలోకి పొందటం అనేది మొదటి స్టెప్ అయితే, ప్రపంచానికి తెలియజేయటం అనేది రెండో స్టెప్. అది అటువంటి వ్యక్తుల్ని ఏమన్నారు? ఋషులు అన్నారు. ఋషులు అంటే ఎవరు? ప్రకృతి సూత్రాలను పాటించేవారు, ఆధ్యాత్మిక సూత్రాలను అనుభవంలోకి పొందినటువంటి వాళ్ళు. వాళ్ళు విశ్వానికి ప్రకృతికి అనుగుణంగా జీవించారు. అందుకే వాళ్ళ అనుభవ సారాన్ని ప్రపంచానికి అందించారు. కానీ తర్వాత ఏం జరిగింది? అందరూ ఆ స్థాయికి వెళ్ళలేరు కదా, అందరికీ సాధ్యం కాదు కదా, అందరూ కూడా ఆ స్థితికి చేరలేరు కదా. అందుకని ఏం చేశారు? తెలుసుకున్న దాన్ని తెలియజేశారు తప్ప అనుభవాన్ని పొంది తెలియజేయలేదు. అనుభవాన్ని పొంది తెలియజేస్తే ఎలా ఉంటుంది? తెలుసుకున్న సమాచారాన్ని తెలియజేస్తే ఎలా ఉంటుంది? మీకు ఒక విషయం చెప్తున్నాను. సమాచారం అనేది ఏదైనా, ఎటువంటిదైనా ప్రకృతి సూత్రాలకు విరుద్ధమైనదే. కాబట్టి సమాచారం అనేది సత్యం కాదు. వేదాలలో ఉన్నటువంటి సమాచారం కానీ, భగవద్గీతలో ఉన్న సమాచారం కానీ, బ్రహ్మసూత్రాలు ఉన్న సమాచారం కానీ, గ్రంథాలయాల్లో ఉన్నటువంటి సమాచారం కానీ, ఇంటర్నెట్లో ఉన్నటువంటి సమాచారం కానీ, వెబ్సైట్లో ఉన్నటువంటి సమాచారం కానీ, ఫేస్బుక్లలో ఉన్నటువంటి సమాచారాన్ని, సమాచారం ఏదైనా ఎటువంటిదైనా సత్యం కాదు, వాస్తవం కాదు, మాయకు ప్రతిరూపమే. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. ముందు తప్పు జరిగింది, ఆ తప్పుని మానవుడు సరిదిద్దుకున్నాడు. తాను సరిదిద్దుకున్నటువంటి విధానాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. కానీ తర్వాత కాలంలో మరలా అందరూ కూడా సమాచారంలో పడ్డారు తప్ప సత్యాన్ని అనుభవించలేదు, ఆచరించలేదు, అందించలేదు. అనుభవించి, ఆచరించి, అందిస్తే అది ప్రకృతికి అనుగుణం అవుద్ది కదా, ఆధ్యాత్మిక సూత్రం అవుతుంది కదా. అనుభవించకుండా, ఆచరించకుండా అందిస్తే ఏమవుతుంది? అది ప్రమాదకరం అవుతుంది కదా. ఆలోచించండి. ఇప్పుడు మానవుడు ప్రమాదంలో పడ్డాడు. అది ఎట్లో మరొకసారి జాగ్రత్తగా విశ్లేషించుకుందాం. ఏమీ లేదు, అనుభవించి అందించేది సత్యం అవుతుంది. అది చాలా సులభం అవుతుంది, అంతరంగం శుద్ధి అవుతుంది. అనుభవించకుండా అందిస్తే అది కష్టమవుతుంది. దాన్ని అందించేటటువంటి విధానంలో మార్పులు జరుగుతాయి. ఆచరించే వాళ్ళకి అది కష్టంగా ఉంటుంది. అనుభవించినటువంటి వ్యక్తి అందించేది సత్యం అవుతుంది. అనుభవించకుండా అందిస్తే అది కేవలం సమాచారం అవుతుంది. సమాచారం వాస్తవం కాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భౌతికవాదము సత్యం కాదు, ఆధ్యాత్మిక మార్గం కూడా సత్యం కాదు. ఆధ్యాత్మికతను అందుకోవటానికి సమాచారం కావాలి, కానీ అనుభవంలోకి పొందటానికి సమాచారం కూడా అవరోధమే కదా. కాబట్టి ఆ విషయాన్ని గురించి మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే మరికొంత స్పష్టత ఏర్పడుతుంది. సమాచారం ఏది వాస్తవం కాదు అనేటటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గ్రహించగలిగితే ఆధ్యాత్మిక సూత్రాలను పాటించవచ్చు, ప్రకృతి సూత్రాలను పాటించవచ్చు, జీవితాన్ని తప్పనిసరిగా ఆనందమయం చేసుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.